మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. శుభ గురువారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేశాను, ఏమేమి వంటలు చేశాను అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారు. పచ్చిమిరపకాయలు టమాటాల పచ్చడి, ఎండుమిరపకాయలు టమాటాల పచ్చడి, కోడిగుడ్డు ఫ్రై, క్యారెట్తో చేసిన హల్వా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. వీడియో మొత్తం పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్టు అయితేనే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాదు. ఈ మధ్యనే హైప్ అని ఒక బటన్ వచ్చిందండి. మీరు లైక్ చేయగానే హైప్ అని వీడియో కింద వస్తుంది. దాన్ని కూడా టచ్ చేశారనుకోండి, నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల మీకు నష్టమేమి ఉండదు. మనం లైక్ కొడితే వేరే వాళ్ళకి వీడియోలు రీచ్ ఎలా అవుతాయో, ఇలా హైప్ అన్న బటన్ కూడా నొక్కితే అలానే వీడియో అన్నది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సరేనా? లైక్ కొడతారు కదా. వీడియో నచ్చితేనేనండోయ్. ఇక వీడియో గురించి మాట్లాడుకుందాం. కొన్ని రోజుల పాటు నాకు ఆ ధర నుంచి ఈ ధర దాకా ఊడ్చే పని శ్రమ తగ్గిందండి. అక్క వాళ్ళు ఉంటున్నారు కదా ప్రస్తుతానికి, కాబట్టి నేను అంత చివరి నుంచి ఇంత చివరి దాకా ఎక్కువగా ఊడ్చే పని లేదు. ఊడవాలి. ఇప్పుడు ఏంటంటే అక్క వాళ్ళు లేనప్పుడేమో మా ఇంటి దగ్గర నుంచి గోడ కామూల నుంచి బయట వాకిళ్ళంత వరకు కూడా మొత్తం నేనే ఊడ్చేదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, నాకు కొంత శ్రమ తగ్గింది. వాళ్ళు ఉండటం వల్ల మాట్లాడిచ్చేవాళ్ళు ఉంటారు. గంటకో 2 గంటలకో పోయి మనవడిని చూసి వస్తుంటాను. అలాగే ఈ పని కూడా తగ్గిద్దండి. చూడటానికి గచ్చే కదా అనుకుంటాము, కానీ ఆ ధర నుంచి ఈ ధరకి ఊడ్చుకుంటూ వచ్చేసరికి నేను ఎంత పెందలాడు లేచినా కసువంతా ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గేసేసరికి ఎండెక్కేస్తుంది అనమాట. అది ఇప్పుడు కొన్ని రోజులు మాత్రం ఆ పని నుంచి అంత ఊడ్చే పని లేదు, కొంతలో కొంత తగ్గిద్ది అనమాట. కసు ఊడుస్తున్నప్పుడే మా వారు లియో సార్ని తీసుకొని బయటకు వచ్చారు. ఎంతసేపు వాడు ఆ డాబా పైన తిరగటం, గేట్ లోపల ఉండటమే తప్పితే బయట ప్రపంచం చూడొద్దా అని తీసుకొచ్చారు. నా భయం ఏంటంటే వేరే కుక్కలు వచ్చి మీద పడతాయి. ఈడేం తక్కువడు కాదండి. వీడికి ఎంత ఉన్నాడు కానీ రోడ్డు మీద వీడికంటే పెద్ద సింహం లాంటి కుక్కలు పోతున్నా కానీ అస్సలు ఊరుకోడు. వాటి మీద అరుస్తూ ఉంటాడు. పాపం అవి మంచివి కాబట్టి వీడిని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాయి. అదిగోండి చూడండి ఒకసారి, రోడ్డు మీద కుక్క పోతుంది కదా, దాని పక్కనే ఈడు వెళ్తాడు. అయితే పోడు ఇక అది దాన్ని ఒక్కసారి గాండ్రిచ్చింది అనుకోండి, ఇంట్లో దెబ్బ కురికొచ్చి పడతాడు. కానీ అది గాండ్రిచ్చిన దాకా మాత్రం ఈడి కథలు అట్లే సాగుతూ ఉంటాయి అన్నమాట. పెద్ద హీరోలాగా ప్రవర్తిస్తాడు. ఇక నేను కల్లాపు జల్లి ముగ్గు పెట్టేశాను. పక్కన పెద్దమ్మ కూడా కల్లాపు జల్లి ముగ్గు పెట్టింది. పెద్దమ్మ అంటే అక్క వాళ్ళ అమ్మ. ఇప్పుడు పసిబిడ్డ తల్లి ఇంట్లో ఉంది కదా, ఒక్కళ్ళకి పని కావాలంటే కాదు. అది కాకుండా అక్కకి పసిపిల్లలకి నీళ్ళు పోయాలంటే పోయలేదు. తనకి భయం, నీళ్ళు కళ్ళల్లో పోతాయి, ముక్కుల్లోకి పోతాయి అని. అందుకని పెద్దమ్మ ఇక్కడే ఉంటుంది. పెద్దమ్మ అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు నేను స్నానం చేపిస్తున్నాను అనమాట. ఇక కల్లాపు జల్లి ముగ్గేసి ఇంట్లోకి వచ్చా. గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నాను. ఓన్లీ నీళ్ళు మాత్రమే. పొడి అయిపోయింది. జీలకర్ర, వాము, సోంపు మిక్సీ పట్టిన పొడి అయిపోయింది. మొన్ననే అయిపోయింది లేండి, కానీ పట్టేద్దాం నిన్న అనుకున్నాను, మర్చిపోయాను. ఇక పొడి లేకపోయిందిలే అని నీళ్ళు వేడి చేసుకొని కూర్చొని తాగుతున్నా. నీళ్ళంట మనం ఎన్ని తాగినా కానీ కూర్చొని తాగితే చాలా మంచిదంట. కానీ నా అలవాటు ఏంటంటే, నానే కాదు మన అందరు ఆడవాళ్ళ అలవాట్లు ఏంటంటే, వంటగదిలో పని చేసేటప్పుడు అటు పని చేసుకుంటూ ఇటు కొండ వైపు తిరగటం, మంచినీళ్ళు తీసుకోవటం, అక్కడే నించొని తాగుతాము. చాలామందికి అట్లే అలవాటు, కానీ అలా తాగకూడదంట. కూర్చొని నీళ్ళు తాగితే చాలా మంచిదంట. ఇక మంచినీళ్ళు తాగిన తర్వాత కాఫీ కలుపుకున్నాను నా ఒక్కదానికి. మా వారు ఈరోజు పెందలాడి ఇప్పుడు లియోగాడిని బయటికి తీసుకొచ్చారు చూసారా, అలా బయటికి తీసుకొచ్చి కల్లాపు చల్లిన తర్వాత వెళ్ళిపోయారు. కాఫీ తాగుదురంటే తొందరగా వస్తలే అని వెళ్ళారు. సరే వారు వచ్చిన దాకా నా పీక ఏడాగుతుంది, కాఫీయో అంటుంది. అందుకే ఒక కప్పు కాఫీ కలుపుకొని తాగేశాను. ఇక నిన్నటి వీడియోలో చెప్పా కదా తేలొచ్చిందని. ఇదిగోండి ఇక్కడే వంటగదిలో స్టాండ్ కింద ఇదే అదిగోండి నైటీ ఉంది కదా, ఊడుద్దామని నైటీ అట్లా చేతితో పట్టుకున్న ఆ తేలన్నది వచ్చింది. నిన్నటి వీడియోలో కొంతమంది అన్నారు మీరు ఆ టెన్షన్లో కూడా వీడియో తీశారని. అప్పటికే లాంగ్ వీడియో కోసమని ఫోన్ ట్రైప్యాడ్కే ఉంది, వీడియో ఆన్లోనే ఉంది. ఇక ఆ తేలిని ఎప్పుడైతే చూసానో ట్రైప్యాడ్ని అటు తిప్పాను అనమాట. ఇంకోటి ఇంట్లోకి వచ్చింది నాకు ఎట్లా అర్థం కాలేదంటే, ఇంట్లోకి దానిదేముంది, వర్షాలు పడ్డప్పుడు పురుగు పుట్ట వస్తానే ఉంటాయి అని మన వాళ్ళు చాలామంది చెప్పారు. అయితే మెస్ వేసి ఉంది కదా, మెస్సులు ఉన్నాయి కదా, మెస్సులోంచి దూరి రావు కదా, మరి తేలు ఎట్లొచ్చింది అన్నదే నా బాధ, భయం కూడా. ఎందుకంటే ఆ తేలులాగా ఇంకెక్కడన్నా ఏ మూలనో ఇంకా వేరే తేళ్ళు ఉన్నాయేమో అని సచ్చే భయం వేస్తుంది. స్టాండ్ కింద నైటీ పెట్టేసానని చెప్పాను కదా,
ఆ నైటీలో ఏమన్నా ఉన్నాయేమని తీసుకెళ్ళి బయట దులిపేసి బయటే పడేసా ఆ నైటీని. ఏమో ఒకటైతే కనిపించింది, ఇంకా ఎన్ని ఉన్నాయో ఆ నైటీలో ఉన్నాయి ఏమో 2 మడతలు ఉంది కదా, ఎందుకు వచ్చిన మేళం అని తీసుకెళ్ళి ఆ నైటీని బయట పడేసానండి. కానీ ఆ తేలు కనిపించిన ఒక 2 రోజుల వరకు ఏం చూసినా తేలే అనిపించింది. మనం పాములు చూసినప్పుడు ఎట్లా పాము కొట్టిన తర్వాత లేకపోతే ఎటన్నా వెళ్ళిపోయిన తర్వాత కూడా పాము లేకపోయినా తాడుని చూసి పాము అనుకోవటం, బెల్ట్ చూసి పాము అనుకోవటం, ఇట్లా చాలాసార్లు అనుకుంటానేమంటాం భయంతో. నాకు కూడా భయం ఉందిలేండి. సరేలేండి, కానీ మనకి వర్షాకాలంలో తేళ్ళు ఎక్కడ పడితే అక్కడ బయటకు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. ఇక ఈ టమాటాలు మొన్న ఆదివారం నాడు తెచ్చారండి. ఆ టమాటాలు ఇచ్చిన అతను సెంటు కొట్టుకున్న చేతులతో కాయలు పట్టుకుండో లేకపోతే ఇంకేదన్నా జరిగిందో తెలియదు, కానీ టమాటాలు మాత్రం పిచ్చి వాసన వస్తుంది, సెంటు వాసన. అది అసలు ఆ వాసన పోవట్లేదు, ఏమి చేయొద్దు అనుకున్నాను కానీ మనసు ఒప్పలేదు పడేయటానికి. అందుకే ఒక బేషన్లో టమాటాలు వేసి ఉప్పు పసుపు, ఆ తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళి పూలు కోసుకొచ్చి దేవునికి దీపారాధన చేసుకుంటున్నాను. దీపారాధన కోసమని ఒత్తులు చేసుకొని ప్రమిదల్లో కొంచెం నూనె వేసి ఈ దీపారాధన ఒత్తులు వేసి అగరొత్తులతో దీపారాధన చేసేసాను. ఆ తర్వాత స్వామివార్లకి అమ్మవార్లకి పువ్వులు పెట్టేసి హారతి ఇచ్చేసాను. ఇక వంట పని చూసేద్దాము. చెప్పాను కదండి టమాటా ఎండుమిర్చితో పచ్చడి చేస్తానని. ఇప్పుడు ఆ టమాటా ఎండుమిర్చి పచ్చడి చేస్తున్నాం. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి అవి వేగనీయాలి, మంచిగా గలగల్లాడేటట్టు వేగనీయాలి. ఇక పక్కన నేను టమాటాలు ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఎండుమిర్చి తొందరగా వేగుతాయి, పచ్చిమిర్చి అయితే కొంచెం టైం పడుతుంది. ఎండుమిర్చికి అయితే ఆ బాధ లేదు, తొందరగానే. ఎండుమిర్చి గలగల్లాడేటట్టు వేగిన తర్వాత ఎండుమిర్చి ఉన్న కడాయిని తీసి పక్కన పెట్టేసి స్టవ్ మీద టమాటా ముక్కలు పెట్టేసానండి. ఒక దలసరి లాంటి గిన్నెలో ఈ టమాటా ముక్కలు ఉప్పు పసుపు వేసి సన్నటి సెగ మీద ఉడికిస్తున్నాను. ఈ టమాటా పచ్చడి నేను చేయటం ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు అయితే చేయలేదు. ఎండుమిర్చితో ఎక్కువ శాతం పచ్చిమిర్చితోనే పచ్చడి చేయటం తెలుసు, ఇలా ఎండుమిర్చితో పచ్చడి చేయటం తెలియదు. ఎలా వస్తుందో ఏంటో చూడాలి. ఎండుమిర్చి రెడీ అయినాయి వేగి పచ్చడి కోసమని, టమాటాలు కూడా రెడీ అయినాయి ఉడికినాయి అన్నమాట. ఇలా వేగిన ఎండుమిరపకాయలని రోట్లో వేసి దంచేస్తున్నాను. రోల్ని ముందే శుభ్రంగా కడిగేసానండి. కడిగిన రోట్లో ఎండుమిర్చి వేసి దంచేస్తున్నా. కొద్దిగా కల్లు ఉప్పు కూడా వేసాను. రోలు ఉన్నా లేకపోయినా రోట్లో నూరలేము అనుకున్నా కానీ మిక్సీ జార్లో ఎండుమిర్చి ముందు వేసేసి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా నేను ఎండుమిర్చి రోట్లో వేసి పొడి అయ్యేంత వరకు దంచేసాను. ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెప్పలు వేసేసి టమాటా ముక్కలు, మగ్గించిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఇలా పచ్చడి నూరుతున్నాను. చెప్పాను కదండి పచ్చడి ఇంతకుముందు నేను ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. ఎలా చేస్తానో ఏంటో అనుకుంటూ చేశాను. మా వారు తోటలో ఉండి ఫోన్ చేశారు. రోజు కూడా తోట నుంచి వచ్చేటప్పుడు అన్నం వండు కూర చేయి అంటే వేడివేడిగా తినాలని వచ్చే ముందుకు ఫోన్ చేస్తారు. అలానే నిన్న కూడా ఏం కూర అన్నారండి. అంటే ఇట్లా టమాటా ఎండుమిర్చితో పచ్చడి చేశానంటే ఏదో సినిమాలో అన్నట్టు రుచి చూడుకోకుండా, అవి తినకోకుండా, తాక్కోకుండా, టేస్ట్ చూడుకోకుండా బాగలేదు, నేను ఇంతకుముందు తాగలేదు తినలేదు అని అనుకుంటే ఎట్లా చెప్పండి. కానీ ఈయన కూడా అంతే అనమాట. ఎండుమిరపకాయలు టమాటాలు పచ్చడి అనేసరికి ఎండుమిరపకాయలు టమాటా పచ్చడి ఎప్పుడన్నా చేసిన మా అమ్మ తినడానికేనా అని అన్నారు ఒకే మాట. ఇక నాకు అనిపించింది ఇక ఫోన్లో ఇట్లా అంటేనే వారు ముందు టేస్ట్ ఉందా లేదా అని చూడకపోయినా బ్రెయిన్లో ఆలోచన అనమాట ఇట్లా బాగోదని. ఇక ఫోన్లో అంటేనే ఎట్లా అన్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఈ పచ్చడి వేసి అన్నం పెట్టాను అనుకోండి ఏమంటారు, నచ్చుతుందో నచ్చదో అసలే పద్దాకా పని చేస్తున్నారు తోటకి వెళ్ళటం నేను కొంచెం తగ్గించాను. అంటే వారే వద్దంటున్నారులేండి. యూట్యూబ్ వీడియోలు ఎడిట్ చేసుకునేసరికి అటు ఇటుగా 10:30, 11, 12 కూడా అవుతుంది. ఇక నువ్వు ఇవి చేయాలంటే ఏం చేస్తావులే, నేనే చేస్తాను. ఇక రోజు తోటలోకి వెళ్తున్నారు. ఇప్పుడు వారు చేసే పని ఏంటంటే పామాయిల్కి మొక్కలకి అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, గడ్డి ఉంటుంది కాబట్టి ఆ గడ్డి దున్నేసి, మరి దున్నాలంటే ముందే వాటికి నీళ్ళు పెట్టే పైపులు ఉంటాయి చూసారా, అవి మడత పెట్టాలి కదా.
ఈ దున్నిన తర్వాత మళ్ళీ ఆ పైపులు చెట్లకి పరుస్తున్నారు. ఇక పొద్దాక పని చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పచ్చడి నచ్చకపోతే ఇక అన్నం తినరు. ఆ పచ్చడితో పాటు ఈ టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి కూడా చేశానండి. ఎప్పుడు చేసినట్టే చాలాసార్లు చేశాను కదా. పచ్చిమిరపకాయలు మగ్గించి, పచ్చిమిరపకాయలు జీలకర్ర మగ్గించి, తర్వాత టమాటాలు కూడా మగ్గించి రోట్లో వేసి ఉప్పు పసుపు చింతపండు అన్నందుకు గుర్తుకొచ్చింది. ఇందాక చేసిన పచ్చడిలో చింతపండు గుజ్జు కూడా వేసానండి. ఇప్పుడు ఈ పచ్చడిలో కూడా చింతపండు గుజ్జు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసేసి పచ్చడి నూరేసాను. ఇక పచ్చడిలోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఉల్లి ముక్కలు కూడా పచ్చడిలో వేసేసాను. ఇంకా అచ్చం పచ్చళ్ళు అయితే కడుపు మంటే కదా, అందుకని కోడిగుడ్డు పొడుం చేశాను మా వారి కోసం. మేమైతే పొడుము అంటామండి, చాలామంది ఫ్రై అంటారు, కొంతమంది పొరట అంటారు, కొంతమంది ఆండా బజ్జీ అంటారు. నేనైతే కోడిగుడ్డు పొడుము అనే అంటాను. అంటే కూర అంతా అయిన తర్వాత అది పొడి పొడిలాగా అయిపోద్ది కదా, అందుకన్నట్టు. అది నేను పెట్టిన పేరు కాదు, నేను చిన్నప్పటి నుంచి అమ్మ అంటే విన్నాను, అట్లే నేను కూడా అనేదాన్ని. మా అత్తయ్య గారు కూడా అంతే అనేది, కోడిగుడ్డు పొడి చేద్దాం ఈరోజు అన్నట్టు అట్లా అనేవాళ్ళు అనమాట. కొంతమంది ఫ్రై అంటున్నారు అంతే. ఈ కోడిగుడ్డు పొడి ఎలా చేశానంటే, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఉల్లి ముక్కలు వేసి, ఉల్లి ముక్కల్లో ఉప్పు పసుపు కూడా వేసాను. ఉల్లి ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత కారం వేసాను. కారం వేసిన 1 నిమిషం తర్వాత కోడిగుడ్లు వేసేసానండి. 2 కోడిగుడ్లు, వారొక్కరి కోసమే చేస్తున్నాను. 2 కోడిగుడ్లు వేసేసాను. కూర అయితే రెడీ అయిపోయింది. అంటే కోడిగుడ్లు వేసిన తర్వాత కనీసం ఒక 5 నిమిషాల పాటు అయినా వేగనిస్తేనే పచ్చివాసన పోద్ది. లేదంటే కూర కాదు, కోడిగుడ్డు వేస్తున్నాం కదా, కోడిగుడ్డు పచ్చివాసన. కోడిగుడ్డు అంటేనే నీచు వాసన ఎక్కువ వస్తుంది. అలాంటిది సరిగా వేగకపోతే ఇక అన్నం తినలేవు కదా, అందుకని ఎక్కువ టైము వేగని. ఇక మా వారి తోట నుంచి వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి అన్నం ఉడికింది. వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తిన్నానండి. నేనైతే టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి తినలేదు, ఓన్లీ టమాటా ఎండుమిరపకాయల పచ్చడి తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఇలా చేయమని మన సిస్టర్లే కొంతమంది చెప్పారు, ఎప్పుడు పచ్చిమిర్చితోనే కాదు ఎండుమిర్చితో కూడా చెయ్యక్క అని. నిజంగా చాలా టేస్ట్. మా వారు కూడా ఫస్ట్ వద్దు అన్నారు. నేనేమో కొంచెం చిటికెడంటే చిటికెడు తిని చూడండి, బాగాలేకపోతే తినకండి అని కొద్దిగా వేసాను. తిని బాగుందని చెప్పారు. ఇక నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుందండి. అన్నం తిన్న తర్వాత లియోగాడితో కొద్దిసేపు ఆడుకొని ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేసుకొని పడుకున్నాను. ఒక అర్ధగంట పడుకొని మళ్ళీ నిద్ర లేచి గిన్నెలు కడిగేసి ఇదిగోండి క్యారెట్ హల్వా చేస్తున్నాను. క్యారెట్ హల్వా నేను ఎందుకు చేశానంటే, ఈ మధ్యన సాయంత్రం 6 ఆ ప్రాంతంలో రోజు 1 క్యారెట్ తింటున్నాను. మా వారికి చెప్తున్నాను అనమాట, ఈ అయిపోయిన తర్వాత తీసుకురండి అని. అయితే మొన్న అయిపోయినాయి. నిన్న సాయి మార్కెట్కి వెళ్తుంటే కూరగాయలు తెమ్మంటే కూరగాయలు తెచ్చిండు. కూరగాయలతో పాటు క్యారెట్ కూడా తెచ్చిండు. ఇక మా వారు ఏంటంటే సాయి తెచ్చింది తెలియక వారు కూడా ఒక 1/4 కేజీ తెచ్చారు. ఇక ఎక్కువ ఉన్నాయి కదా అని కొన్నేమో కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొన్నేమో ఇలా క్యారెట్ హల్వా చేస్తున్నాం. ముందు క్యారెట్లని శుభ్రంగా కడిగేసుకొని పైన పీల్ తీసేసి సన్నగా తురిమేసానండి. ఇక తురుముని ఒక గిన్నెతో కొలిస్తే 2 కప్పులన్నర అయిందండి. క్యారెట్ తురుము ఒక కడాయిలో వేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం నెయ్యి వేసి ఆ క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు వేయించాను. ఇక ఆ తర్వాత ఒక 1/2 కప్పు పాలు పోసేసి మూత పెట్టేసి స్టవ్ సిమ్లో ఉంచేసాను. ఎందుకంటే క్యారెట్ మంచిగా ఉడకాలి. ఎక్కువ ఉందనుకోండి మంట మాడుతుంది కదా, అందుకని సిమ్లో ఉంచాను. క్యారెట్ ఉడికిన తర్వాత ఇందులోకి నేను కప్పుతో కొలిసాను కదా తురుముని, 2 కప్పులన్నర అయింది. ఇక ఇందులోకి స్వీట్ కోసమని ఒక 1/4 కప్పు ఏమో పంచదార వేసాను, 1 కప్పు ఏమో బెల్లం వేసాను. ఇంక 1/4 కప్పు పంచదార కూడా తగ్గిస్తే బాగుండేది, ఎందుకంటే బెల్లం మంచిది అంటారు కదా. ఆ 1/4 కప్పు కూడా బెల్లమే వేస్తే బాగుండేది. సరేనండి, ఇక అట్లా చేసాను అనమాట. ఇక పంచదార వేసి బెల్లం వేసిన తర్వాత ఒక 2 యాలకులు దంచి పొడిలాగా చేసి వేసేసాను. పంచదార బెల్లం వేసాం కదా, పంచదార బెల్లం కరిగి క్యారెట్ తురుము ఉడికి దగ్గర అయ్యేంత వరకు సన్నటి సెగనే ఉంచి ఉడకనివ్వాలి. ఇక పక్కన స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి ఎక్కిన తర్వాత ఒక 10-15 జీడిపప్పులు వేసా. జీడిపప్పులు మంచిగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి కిస్మిస్లు కూడా వేసేసా. కిస్మిస్లు మంచిగా పొంగినాయి. ఇక ఇటువైపు క్యారెట్ హల్వా కూడా రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి వేయించిన జీడిపప్పుల్ని కిస్మిస్ని క్యారెట్ హల్వాలో వేసేసా. కొద్దిగా పాలు, కొద్దిగా నెయ్యి, కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా కిస్మిస్, వీటన్నిటితో
క్యారెట్ హల్వా రెడీ. హల్వా నా కోసం కొంచెం ఉంచుకొని అక్క వాళ్ళ దగ్గరికి ఒక గిన్నెలో పెట్టుకొని తీసుకొని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బాసి ఏమో బాబుని ఆడిస్తుంది, అక్కేమో వంటగదిలో పని చేసుకుంటుంది. తను అందప్పుడే నేను ఇప్పుడే పిలుద్దాం అనుకుంటున్నా, బాబుకు నీళ్ళు పోస్తావేమని, నువ్వే వచ్చేసావు. బాబుకు స్నానం చేపించి బట్టలేసి బొట్టు పెట్టి కొద్దిసేపు ఆయనతో ముచ్చట్లాడి యువతలేపుకి వచ్చేసానండి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ అండి.